One more, easy, one more. You. Can't say it. స్టీమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఓకే, బల్కింగ్ లో ఉన్న నా యాప్స్ మొత్తం పోదు అస్సలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, దిస్ ఇస్ ఎక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎస్సి. సో ఈ రోజు అయితే హెవీ ఎక్కువకూడదు. ఐసీఎల్ కాంపిటీషన్ దగ్గరికి వస్తుంది. సో వర్కింగ్ లోని నా లాస్ట్ కాంపిటీషన్ కి లైక్స్ మైనస్ అవుతుంది. సో అదే మిస్టేక్ మళ్ళీ రాకుండా ఈసారి అయితే గట్టిగా ఫోకస్ చేస్తున్నాను. ఒక్క సెకండ్ ఆగింది, రెడీ వచ్చేస్తా. లెగ్ వర్క్ ఈ మాత్రం లెగ్ మాత్రం ఫ్రీగా ఉండదు. సో మంచిగా స్టార్ట్ చేసి లెగ్ అయితే మామూలుగా చేయకూడదు, లాస్ట్ వరకు స్టిక్ అయి ఉంది. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఎక్స్టెన్షన్ తో మొదలు చెప్పాం. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ ఫస్ట్ వేరియేషన్ స్క్వాట్స్ చేశాను, బార్బెల్ స్క్వాట్స్. సో ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ చేద్దాం. మీరు కూడా డైలీ అంటే లాస్ట్ వీక్ చేసింది మళ్ళీ ఇదే వీక్ చేస్తే మజిల్ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, మీరు లాస్ట్ వీక్ స్క్వాట్స్, ఫ్రీ స్క్వాట్స్ కొడతారు అండ్ లెగ్ ప్రెస్ కొట్టి, యాక్స్ స్క్వాట్స్ కొట్టి, ఎక్స్టెన్షన్స్ కొట్టి ఫినిష్ చేస్తారు. అది మళ్ళీ అదే నెక్స్ట్ వీక్, మళ్ళీ అదే థర్డ్ వీక్, అదే ఫోర్త్ వీక్, అదే వర్కౌట్ రొటీన్ అయిపోతుంది. పచ్చిగా చెప్పాలంటే మీరు ఇప్పుడు డైలీ ఒకే పని చేశారు అనుకో, మీకు కూడా చిరాకు వస్తుంది. అలానే మజిల్ కూడా స్ప్లిట్ చేయాలి వర్కౌట్స్ ని. మీరు చేసి ఈ వీక్ చేసిన వర్కౌట్స్ ని నెక్స్ట్ వీక్ స్ప్లిట్ చేస్తూ వర్కౌట్స్ ట్రై చేయాలి. బెస్ట్ వార్మప్ అయితే చెప్తాను, మీరు వర్కౌట్ లో యాడ్ చేసుకోండి, చాలా బాగుంటది. అందరూ ఫ్రీ స్క్వాట్స్ చేస్తారు, దానిపైన చాలా బాగుంటది. ట్రై చేస్తాను. 2, 3, 4, 6. ఫస్ట్ వేరియేషన్ వచ్చి లెగ్ ఎక్స్టెన్షన్. నా లాస్ట్ సెట్ ఫెయిల్యూర్ రెప్స్ చేద్దామని చూస్తున్నాను. 7. మండుతుంది. లాస్ట్ వీక్ ఇలాగే డోలెక్కి గట్టి చేస్తాను. జగదమ్మ థియేటర్కి వెళ్ళాం గామి మూవీకి. వెళ్తే సాటర్డే చేశాను, సండే మేము మూవీకి వెళ్ళాం. మూవీకి వెళ్తే హాఫ్ అన్ అవర్ వరకు బాగానే ఉంది, సీట్లో కూర్చోలేకపోయాను. ఫుల్ గా క్రామ్స్ వచ్చాయి. మా వాళ్ళు ఏంటి ముగ్గురు ఉంటారులే, మా స్కూల్ ఫ్రెండ్స్, పర్మనెంట్ చేసారు. నన్ను ఎత్తుకొని వచ్చి క్యాంటీన్ దగ్గర పడుకోబెట్టేశారు. క్యాంటీన్ దగ్గర పడుకోబెట్టి ఆ క్రాంప్ ఇగో ఈ మజిల్ అంటే ఫుల్ గా టైట్ అయిపోయింది, రాయేలాగా. ఈ మజిల్ భరించలేక ఒకలాగా 20 నిమిషాలు ఒక్క సినిమా, 20 నిమిషాలు అలాగా ఆ ప్లాట్ఫామ్ మీద పడుకొని వెళ్ళిపోయే వాళ్ళందరూ పిట్సే వస్తుంది అనుకున్నారు. పిట్సే వచ్చుకుంటే అక్కడ క్యాంటీన్ లో సాల్ట్ వాటర్, సోడియం తీసుకున్నాను. ఒక 15 to 20 minutes కి సెట్ అయింది. లోనికి వెళ్ళి సినిమా చూసాను. సినిమా అయితే ఇచ్చి పడేసింది. మూవీ కోసం మాట్లాడుకుంటే సినిమా అయితే ఇచ్చి పడేసింది. మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. మన సెకండ్ వేరియేషన్ ఇచ్చి యాక్స్ స్క్వాడ్. లాస్ట్ వీక్ నేను యాక్స్ స్క్వాడ్ అయితే డ్రాప్ సెట్ చేశాను, దీనివల్ల నాకు మజిల్ గ్రామ్స్ వచ్చాయి. సో ఈ వీక్ నార్మల్ చేస్తున్నాను అండ్ లంజెస్ స్కిప్ చేస్తాను. లాస్ట్ వీక్ లంజెస్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే నా 4th సెట్, 80 kgs మొత్తం. మ్యాక్స్ 15 reps, 12 reps అనుకుంటున్నాం. 90% వరకు చేయక్కర్లేదు, లాకు 100% కూడా చేయక్కర్లేదు, 90% చేస్తే సరిపోద్ది. అంటే ఇలా నీట్స్ బెంచ్ ఉండదు. ఇలా చేస్తే
నీకి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నీడ్స్ అలా బెంచ్ చేయాలి. మన థర్డ్ వేరియేషన్ నుంచి బార్బెల్ స్క్వాట్స్. నా ఫోర్త్ సెట్ 100 kgs, మ్యాక్స్ 4 reps వస్తాయేమో. చూద్దాం సర్ప్రైజ్. యా 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 ఫస్ట్ బ్రీతింగ్ చేయాలి. Two, three, up, boom. One more, easy, one more. You. Without support, without belt, మ్యాక్స్ ఫుల్ గా చేశాను. 4-5 reps వచ్చాయి. గోల్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే చేసేద్దాం కానీ మిడ్ లో ఎప్పుడైనా అంటే ఒక 3 వేరియేషన్స్ తర్వాత స్క్వాట్ పెట్టుకుంటే తోలు తీరిపోద్ది. నేను ఇలా ట్రై చేశాను, మీరు అలాగే ట్రై చేయకండి. మీ మీ కెపాసిటీ బట్టి మీరు వెయిట్ వేసుకొని మీరు ట్రై చేయండి. ఓకేనా? కనుక నన్ను సపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ లో వచ్చాం. 2 వేరియేషన్స్ ఆఫ్ హ్యామ్స్ట్రింగ్స్ చేస్తాను. ఫస్ట్ అయితే లెగ్ కర్ల్స్ చేసి ఆర్డిఎల్ ఒక వేరియేషన్ చేస్తాను. దాని తర్వాత కాప్స్ చేసి ఫినిష్ చేస్తుంది. ఈ రోజుకి బోల్ తీరిపోతుంది. ఆల్రెడీ పులిస్ కారిపోయింది. నటిసింది అమ్మా. ఆల్మోస్ట్ నిజమంతా అయిపోయింది. నా లాస్ట్ వేరియేషన్ కాఫ్ ఒక వేరియేషన్ చేసి ఫినిష్ చేస్తాను. కాఫ్ అయితే వీడియో క్లిప్ చూపించాను. జస్ట్ నార్మల్ గా 2-3 సెట్స్ చేసి ఫినిష్ చేస్తాను. ఇప్పుడైతే నా లాస్ట్ వేరియేషన్ ఆర్డిఎల్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వర్కౌట్ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానా మర్చిపోకండి, కిరాకుండా వర్కౌట్. Three, 4, 5, 6, 7, 8, 9, 12, 11, 5. అయిపోయింది. సో దట్స్ ఇట్ టుడే వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చి ఉంటుంది. సో నాకు ఇంకా మాట్లాడడానికి కూడా ఒప్పట్లేదు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇష్టపోతున్నాను. నా కాళ్ళు అయితే చూడండి షేక్ అయిపోతుంది. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. బాడీ కూల్ డౌన్ చేస్తున్నాను. ఈ కూల్ డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes సైక్లింగ్ చేసి ఫినిష్ చేయండి వర్కౌట్. పులుసు కారిపోయింది ఈరోజు. స్టీమ్ చేద్దామని చూస్తున్నాను. ఒక 15 minutes స్టీమ్ చేసి ఇంటికి వెళ్ళి పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవడమే. స్టీమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఓకే, బల్కింగ్ లో ఉన్న నా యాప్స్ మొత్తం పోదు అస్సలు. సో ఇప్పుడైతే నేను 63 kgs ఉన్నాను. సో ఇంకా 5 kgs పుట్ ఆన్ అవ్వాలి ఐసియన్ కాంపిటీషన్ కి. సో ఐసియన్ కోసం అప్డేట్ మొత్తం నిన్న ఇంకొక మంచి ఫుల్ లెంత్ వీడియో చేసి చెప్తాను మీకు. నేను ఏ షో చేస్తున్నాను, ఏ మంత్ లో చేస్తున్నాను, నేను కటింగ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. సో కటింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అండ్ డైట్ ఎలా ఉంటుంది అని మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టీమ్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది. నా ఫేస్ మీకు కనిపిస్తూ
కనిపిస్తుందో లేదో తెలీదు. జస్ట్ మధ్య రిలాక్సేషన్ కోసం ఒక 10 to 15 minutes ఉంటాను. సో బయటకు వచ్చాక మాట్లాడదాం. స్టీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 minutes చేస్తాను. మంచిగా నిద్ర వస్తుంది. లెగ్ వర్కౌట్, స్టీము, మొత్తం బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ తిని చక్కగా పడుకుంటే కోమలోకి వెళ్ళిపోతాను నేనైతే.